విధంగా తప్పితే నార్త్ ఇండియా అయితే సౌత్ ఇండియా అయితే ఎనీవేర్ దేర్ ఇండియన్స్ ఓన్లీ. ఇండియాలో హిందూ మతం అనేది మొత్తం ప్రపంచంలోనే చాలా అతి పురాతనమైన మోస్ట్ వాల్యుబుల్ ఇది యాక్చువల్గా. సో దాని గురించి చదివి అందులో చేసిన పొరపాట్లు ఇందులో చేయరు. ఇది శివుడి మీద, శివుడి భక్తుడి మీద. కన్నప్ప అంటే ఎవరు? శివుడి భక్తుడి మీద, నాన్ వెజిటేరియన్ ప్యూర్. అతనికి భక్తి ఏమో తెలుసు, ఇది తినకూడదని చెప్పి శివుడికి మాంసం కూడా పెడతాడు. ఇది కూడా మనకు ఎలా తెలిసింది, బాపు గారు భక్త కన్నప్ప సినిమాలో చూసాం. ఆ ప్రభాస్ వాళ్ళు పెద్దనే యాక్ట్ చేశాడు అందులో, కృష్ణరాజు గారు. నేను ఆల్రెడీ చెప్పాను. అంచేత మంచి సబ్జెక్టు. దేవుడు నీలో ఉన్న భక్తిని చూస్తాడు, నీలో ఉన్న సిన్సియారిటీని చూస్తాడు. కానీ నువ్వు నాకు మాంసం ఒక పెట్టావు, నిజంగా వెజిటేరియన్ పెడితే తింటాడా? శివలింగంలో తింట కదా. సో అది పాయింట్ ఈజ్ వెరీ గుడ్. నార్త్ ఇండియా అయితే ఎవడో అంటూ ఉంటాడు, నార్త్ ఇండియన్ అయితే ఇండియన్సే బ్రహ్మాండమైన సినిమాలు డైరెక్ట్ చేశాడు. ఎవర మన అసలు మహాభారత్ రామాయణం దూరదర్శన్లో వచ్చిన తర్వాత మనకు భక్తి పెరిగింది. దట్ హ్యాస్ బిన్ డైరెక్టెడ్ బై నార్త్ ఇండియన్స్. కాకపోతే వాళ్ళ ఫేస్లకి మన ఫేస్లకి ఏంటంటే వాళ్ళ మీసాలు తీసేస్తే కూడా కొంచెం బ్రాడ్గా ఉంటారు కాబట్టి తప్పితే దాన్ని ఒప్పుకున్నారు. ఇక్కడ ఇందులో ఏముంది, ఇందులో బ్రహ్మాండంగా ప్రభాస్లో వచ్చిన క్యారెక్టర్ పెట్టాడు, అక్షయ్ కుమార్ని ఇంకొక మంచి శివుడి కింద పెట్టాడు. ఇంకేం కావాలి? ఆదిపురుషులో చేసిన పొరపాట్లు చేయకూడదనే బుద్ధి ఉన్నవాడు ఎవడన్నా చేయొచ్చు. మోహన్ బాబు కొడుకులకి ఆ బుద్ధి ఉందని అనుకుంటాను.